వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత. పిల్లారా, ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ఈ మహిళలు బయలుదేరడం జరిగింది. ఈరోజు వికలాంగుల మహిళలకు సాధికారత కోసం, వాళ్ళ స్వయం ఉపాధి కోసం, వారి కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంపీఆర్డీగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వికలాంగుల మహిళలపై దౌర్జన్యాలు, దాడులు, అత్యాచారాలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారు. వీటన్నిటిని అరికట్టే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారి యొక్క ఉపాధి కోసము, వారికి స్వయం ఉపాధి కోసం కానీ శిక్షణలు ఇచ్చి వారికి ఎలాంటి షరతులు లేకుండా 5 లక్షల రుణం ఇవ్వాలని చెప్పేసి ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా ఉన్నటువంటి సంస్థలు ఎక్కడ కూడా పనిచేయడం లేదు, నిర్వీర్యంగా ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వం మరి ఇంకోసారి రివ్యూలుగా చేసి వారికి ప్రత్యేకమైనటువంటి చట్టభద్రత కల్పించాలి. అలాగే మహిళలపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను అరికట్టే విధంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే రాజకీయ పార్టీలు అన్నీ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళా వికలాంగుల సదస్సు జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి సదస్సుకు వికారాబాద్ జిల్లా నుండి కూడా బయలుదేరడం జరుగుతుంది. వీరందరికీ స్వయం ఉపాధి కల్పించేంత వరకు, అలాగే వాళ్లకు రక్షణ కల్పించేంత వరకు, వారి యొక్క సాధికారతను గుర్తించేంత వరకు ఈ ప్రభుత్వాలకు మేము ఉద్యమాలను, అలాగే వారిపై ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి